టు ఐఎస్ఓ. ఇది థర్డ్ ముఖ్యమైన ఆస్పెక్ట్. ఓవర్ వ్యూసే చెప్తున్నాను. దీని గురించి డీటెయిల్డ్ డిస్కషన్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే నాకు కామెంట్స్ చేయండి, లేదా దీని గురించి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే మా కోర్స్ May 17th జాయిన్ అవుతుంది, దాన్ని కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఐఎస్ఓ గురించి చెప్తున్నాను. ఐఎస్ఓ అనేది ఏది ఫుల్ ఫామ్ కాదు, ఐసో అని అంటారు కొంతమంది. యుఎస్ వాళ్ళు దీన్ని ఒక స్టాండర్డ్ గా పెడతారు. ఐఎస్ఓ అనేది లైట్ ని మెజర్ చేయడానికి ఒక క్వాలిటీ మీటర్ లాంటిది, లైట్ సెన్సిటివిటీని. అంటే ఇప్పుడు మీరు అనుకోండి, మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్ళారు, ఎట్లా ఉంటది, కంటికి అన్ని క్లియర్ గా అనిపిస్తాయి, షార్ప్ ఉంటది, ఇంకా మన కంట్లకి ఒకేసారి ఇట్లా వెలుతురు కొట్టినట్టు అవుతుంది, కన్ను ఆటోమేటిక్ గా చిన్నగా అవుతుంది, మనకు చుట్టూ కనిపించేవి చాలా క్లియర్ గా కనిపిస్తాయి, షార్ప్ గా కనిపిస్తాయి. మీరు ఏ ఆబ్జెక్ట్ అన్నా చూడండి మధ్యాహ్నం ఎండలో వెళ్ళినప్పుడు. మళ్ళీ ఎండ నుంచి సడన్ గా మీరు చీకటి రూమ్ లో ఎండ నుంచి ఇంటికి వచ్చారనుకోండి, కొంచెం కళ్ళు టైం తీసుకుంటది అక్కడ ఉండేదాన్ని చూడడానికి, వెలుతురు నుంచి అన్ని చీకటిగా కనిపిస్తున్నట్టు ఉంటుంది మీకు. మళ్ళీ కన్ను కొద్దిసేపటికి నార్మల్ అవుతుంది ఆ రూమ్ లైట్ లో. లేదా మనం ఈవెంట్స్ లో కూడా ఫోటోగ్రాఫర్స్ ని చూస్తే ఈ సన్ గన్ లైట్స్ వేసినప్పుడు చూస్తే ఫుల్ బ్రైట్ గా అనిపిస్తాయి అన్ని. అమ్మాయి జ్యువెలరీ, అబ్బాయి ఫేస్, అందరూ చాలా పలిచ్చమని కనిపిస్తారు, జిగేల్ జిగేల్ అన్నట్టు కనిపిస్తారు. సడన్ గా మనోడు ఎక్కడన్నా లైట్ ఆఫ్ చేసినా, పవర్ డౌన్ అయినా, ట్రిప్ అయినప్పుడు కానీ సడన్ గా కొంచెం సేపటికి చీకటి అయినట్టు ఉంటది, కానీ అక్కడ నిజానికి చీకటి ఉండదు. ఉన్న ట్యూబ్ లైట్స్ ఉంటాయి, ఉన్న లైట్స్ అన్ని అక్కడ ఉన్నప్పటికీ మన వెలుతురు సరిపోదు కాబట్టి కంటికి ఎట్లా అనిపిస్తుంది, కొంచెం చీకటి అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ కన్ను నార్మల్ గానే సెట్ చేసుకుంటది ఆటోమేటిక్ గా. మనం న్యాచురల్ గా ఉన్నాం కాబట్టి మన కన్ను ఆటోమేటిక్ గా ఆ ఎన్విరాన్మెంట్ కి తగినట్టు మళ్ళీ కనిపిస్తుంది. కానీ వెలుతురు ఉన్నప్పుడు కనిపించేంత స్పష్టంగా వెలుతురు లేనప్పుడు కనిపించదండి. ఆలోచించండి, మీరు మీ లైఫ్ లో జరిగిన రిమెంబర్ చేసుకోండి. మీరు ఫోటో తీసినప్పుడు కావచ్చు, లేదా ఏదైనా ఈవెంట్ లో ఉన్నప్పుడు కావచ్చు, మీ రూమ్ లోనే ఏదైనా ఇప్పుడు 2-3 లైట్స్ ఉన్నాయి అనుకోండి, పెద్ద లైట్ ట్యూబ్ లైట్ వేసినప్పుడు ఒక వెలుతురు ఉంటది, అది ఆఫ్ చేయగానే చిన్న బల్బ్ లో ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది మీకు, కానీ అంత క్లియర్ ఉండదు. ఈ సెన్సిటివిటీ ఆఫ్ లైట్ ని ఐఎస్ఓ కింద కెమెరా మెజర్ చేస్తుంది. సో దీన్ని అర్థం చేసుకోవడానికి హైయెస్ట్ మెజర్ ఉంది అనుకోండి, మిట్ట మధ్యాహ్నం ఎండ చాలా వెలుతురు ఉంది అనుకోండి, అక్కడ ఐఎస్ఓ 50 or 100 ఉంటుంది. ఐఎస్ఓ 50 లీస్ట్ పాసిబుల్ ఐఎస్ఓ. కొన్ని కెమెరాస్ లో ఐఎస్ఓ 40 కూడా ఉంటుంది. ఐఎస్ఓ ఎంత తక్కువ అవుతుంటే మీకు ఇమేజ్ అంతా క్లియర్ ఉన్నట్టు, నాయిస్ అనేది ఉండదు, మస్కగా చుక్కలు చుక్కలు ఉంటది కదా, అది అస్సలు ఉండదు. ఐఎస్ఓ పెరుగుతున్న కొద్దీ ఇమేజ్ లో కొంచెం కొంచెంగా నాయిస్ యాడ్ అవుతుంది. మీకు నాయిస్ అంటే చిన్న చిన్న గ్రెయిన్స్ ఉంటాయి కదా, అంత క్లియర్ గా లేనివి, చుక్కలు. ఐమ్ షూర్ మీ దగ్గర కెమెరా ఉంది అంటే మీరు ఇప్పటికీ ఇది అర్థం చేసుకునే ఉంటారు. బట్ దాని గురించిన ఎక్స్ప్లెనేషన్, ఆటో మోడ్ లో పెడితే ఏమవుతుంది, కెమెరా ఇష్టం వచ్చిన ఐఎస్ఓ పెట్టేస్తుంది. కెమెరాలో ఉండే ఎక్స్పోజర్ మీటర్ అక్కడ ఉన్న సబ్జెక్ట్ ని ట్రాక్ చేసి దాని మీద పడ్డ లైట్ ప్రకారం దానికి ఇష్టం వచ్చిన ఎక్స్పోజర్ ని ఇస్తుంది. మనం ఏం చేస్తాము, లేమన్ లాగా, ఏం అర్థం కాని మనిషిలాగా ఫోటోని చూస్తాము, అరే ఇది బాగుంది, ఇది బాగాలేదు, బాగుంది బాగాలేదులో ఏముంటది, మీకు అండర్ ఎక్స్పోజ్డ్, ఓవర్ ఎక్స్పోజ్డ్. కొన్ని ఫోటోలు చాలా బ్రైట్ అయిపోతాయి, కొన్ని ఫోటోలు చాలా వెలుతురు లేకుండా ఉంటాయి. ఈ మూడింటిని సమపానంగా మనం గనక ఫోటోలో సెట్ చేసి పెట్టగలిగితే ఎక్స్పోజర్స్ మీకు స్టేబుల్ అవుతాయి. సో ఐఎస్ఓ గురించిన ఎక్స్ప్లెనేషన్, రన్నింగ్ నోట్స్ రాసుకునే వాళ్ళు ఇది రాసుకోవచ్చు. ఐఎస్ఓకి ఫుల్ ఫామ్ అంటూ ఏం లేదు, అదొక మెజర్ ఆఫ్ లైట్. మీ సెన్సిటివిటీని అర్థం చేసుకోవడానికి నేను చెప్పినట్టుగానే ఐఎస్ఓ నంబర్ ఎక్కువ ఉంది అంటే నాయిస్ ఎక్కువ ఉంటుంది, అండ్ నంబర్ తక్కువ ఉంది అంటే షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది. నాయిస్ అనేది ఇమేజ్ లో ఉండే గ్రెయిన్స్. ఐఎస్ఓ వల్లనే మనము లో లైట్ లో కూడా షూట్ చేసుకోగలం. కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఈవెంట్ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళు కావచ్చు, లేదా చలో ఈవెంట్ ఎందుకు లేకు, మనము బయట నార్మలీ పిట్టల్ని అవుట్డోర్ షూట్ కి వెళ్ళాం అనుకోండి, బయట మీ ఫ్రెండ్స్ తోని మీరు ఎక్కడన్నా ఫోటోలు దిగడానికి వెళ్ళారు, 4 గంటల నుంచి 5:30-5:45 దాకా ఫోటోలు ఒకలాగా వస్తుంది, క్లియర్ ఉంటాయి, కొంచెం మంచి మబ్బులతోని, లైటింగ్ బాగుంటది, అందరి ఫేసెస్ సాఫ్ట్ ఉంటాయి, ఫేసెస్ మీద పడే షాడోస్ స్మూత్ గా ఉంటాయి. దెన్ 5:45 దాటి మెల్లగా 6 గంటలు, 6:15, 6:30 ఈ టైం వచ్చేటప్పటికి సూర్యుడు అస్తమించే టైం, మబ్బులు తగ్గుతూ ఉంటుంది, డార్క్నెస్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇమేజ్లలో అంత క్లారిటీ రాదు. మీరు ఫోన్లో తీసినా కానీ ఇది గమనించుంటారు, మన ఎండే టైంలో చాలా క్లియర్ ఉంటుంది, కొంచెం కొంచెంగా తగ్గుతున్న కొద్దీ మీరు లో లైట్ లో కెమెరాలో ఉండే ఎబిలిటీ ఏంటంటే ఐఎస్ఓని పెంచుతుంది. ఈ గ్రెయిన్స్ వచ్చినా సరే పర్వాలేదు, నాకు ఇమేజ్ క్లియర్ గా రావాలనేసి మనకు కెమెరా ఐఎస్ఓని పెంచి ఇమేజ్ ని క్లియర్ గా చేస్తుంది. సో ఇది ఐఎస్ఓ గురించిన ఎక్స్ప్లెనేషన్. దీన్ని కూడా ప్రాక్టికల్లీ నేను చూపించేస్తాను మీకు స్క్రీన్ మీద. 1 సెకండ్.
ఏమున్నా కానీ మళ్ళీ గూగుల్ తల్లి జస్ట్ ఐఎస్ఓ అని టైప్ చేసినాను నేను, ఏమేమి వస్తాయి ఐఎస్ఓ అంటే మళ్ళీ మనకు ఐఎస్ఓ ఇది వేరే కంపెనీ కదా, ఐ వాజ్ అస్యూమింగ్ ఐఎస్ఓ ఫర్ ఫోటోగ్రఫీ. లైవ్ స్ట్రీమ్ చేస్తాను నేను ఇది వాడుతున్నాను కాబట్టి నాకు స్పెల్లింగ్స్ తప్పుపోతున్నాయి. ఐఎస్ఓ ఫోటోగ్రఫీ చార్ట్ ని చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ఈ ఎగ్జాంపుల్ చీట్ షీట్ అంటుండే కదా నేను ఇందాక, నెక్స్ట్ టాపిక్స్ లో నేను అక్కడికే వస్తున్నాను. ఇది కొంచెం పెద్దగా చేస్తాం, మీకు స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకు వెలుతురు ఎక్కువ ఉందో ఐఎస్ఓ నంబర్ తక్కువ అవుతుంది, ఎప్పుడైతే మనకు వెలుతురు తక్కువ అవుతుందో ఐఎస్ఓ నంబర్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీకు ఐఎస్ఓ 50లో చాలా క్లియర్ గా ఉంది. ఇది ఇంకా జూమింగ్ చేస్తాను. మా బ్యాచెస్ అటెండ్ అయిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఇట్లా చెప్తాను చూసి, ఐఎస్ఓ 50, ఐఎస్ఓ 100, ఐఎస్ఓ 200 ఫన్నీగా ఉంటుంది. బట్ దాన్ని మీకు మనం ఏదన్నా నేర్చుకుంటున్నామంటే అది చాలా సింప్లిఫై చేసుకొని నేర్చుకోవాలండి. ఎవరన్నా చాలా చదువుకున్న వాళ్ళకి అది అర్థం అవుతుంది, లేదా నీకు అర్థం కాదు అని చెప్తున్నారంటే అది చాలా తప్పు. దేవుడు మనకు అందరికి సేమ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు, మనం దాన్ని సింప్లిఫై చేసి నేర్చుకోగలగాలి. ఓకే, ఒక సెకండ్ నేను స్క్రీన్ లో సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, సిస్టమ్ స్లో అవుతుంది. 1 సెకండ్. సో ఇక్కడ మీరు చూస్తే ఐఎస్ఓ 50 ఉన్నప్పుడు చాలా షార్ప్ ఇమేజ్ ఉంది, ఐఎస్ఓ 100 ఉన్నప్పుడు నాయిసే లేదు, 200కి కొంచెం పెరిగింది, 800కి కొంచెం పెరిగింది, 6400కి చాలా పెరిగింది, 25,600కి ఇంకా పీక్స్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకున్న కెమెరాస్ మనకు ఎంత, సోనీ A7 అయితే 1,92,000 దాకా ఐఎస్ఓ ఉంది. అంటే చిన్న చీకట్లో కూడా వెళ్ళి ఒక చిన్న లైట్ సోర్స్ ఏదైనా నక్షత్రము అట్లాంటివి ఉన్నా కానీ మనం హైయెస్ట్ ఐఎస్ఓ పెట్టి షూట్ చేస్తే వస్తుంది ఇమేజ్. హై ఐఎస్ఓలో కూడా మనం ఇప్పుడు ఫొటోస్ తీయగలుగుతున్నాం. లో లైట్ లో కూడా ఫొటోస్ తీసినప్పటికీ కెమెరా యొక్క ఐఎస్ఓ పర్ఫార్మెన్స్ వల్ల ఇమేజ్ క్వాలిటీ చాలా మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు మన డిజిటల్ ఎరాకి ఉన్న గొప్ప అడ్వాంటేజ్ అది. ముందు ఫిలిమ్స్ లో తీసే వాళ్ళని చూస్తే వాళ్ళకు ఉండే కష్టం ఎట్లా ఉండేదంటే ఫోటోలు కాలిపోతాయి అని చెప్పే వాళ్ళు, గుర్తుందో లేదో మీకు, అంటే ముందు జనరేషన్ వాళ్ళు డిజిటల్ ఫిలిం కి ఐఎస్ఓ ఉండేది. ఆ ఫిలిం కెమెరా షూట్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఐమ్ షూర్ పెద్దవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫిలిం కెమెరా FM10 కానీ అప్పట్లో ఉండే DSLRs లేదా కోనికా, కోడాక్, యషికా, లైకా ఈ కెమెరాస్ లో షూట్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక రీల్ ఉండేది, ఆ రీల్ కి ISO 100 ఫిలిం, ISO 200 ఫిలిం, ISO 400, ISO 800 అని ఉండేది. ఆ ఫిలిం పెట్టుకొని వాళ్ళు ఆ లైటింగ్ కండిషన్ కి ముందే ప్రిపేర్ అయ్యి ఆ 36 ఫొటోస్ ఉండేవి వాళ్ళకి. ఒక కెమెరాలో తీయగలిగింది ఒక షార్ట్ కి, ఒక రీల్ కి 36 ఫోటోలు తీయడానికి సాధ్యత ఉండేది అప్పట్లో. జమానా కాలం అది. మనం కొంతమంది చూసే వాళ్ళు అప్పటి పుట్టినారో లేదో కూడా తెలియదు నాకు, బట్ హిస్టరీ మనది అదే ఉండే. ఆ ISO పెరుగుతున్న కొద్దీ లో లైట్ లో కూడా మనం ఫొటోస్ తీయడానికి పాసిబిలిటీ ఉండేది. ISO పెరిగిన కొద్దీ మనకు గ్రెయిన్స్ పెరుగుతుంది, చీకట్లో ఫొటోస్ తీసే ఎబిలిటీ వస్తుంది. ఆ ఎక్స్పోజర్ ని ఇది కాంపెన్సేట్ చేస్తుంది. అక్కడ ఉండే అపర్చర్ వాల్యూకి, అక్కడ ఉండే షటర్ వాల్యూకి మించి ISO వాల్యూ బూస్టప్ అవ్వడం వల్ల ఇమేజ్ లో మొత్తం ప్రాపర్ గా లైటింగ్ స్ప్రెడ్ అవుతుంది, నాయిస్ యాడ్ అవుతుంది, బట్ డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. థ్యాంక్ యూ కన్నా. సో ఇది ISO గురించిన డీటెయిలింగ్. నెక్స్ట్ టాపిక్ లో నేను కెమెరా ఎట్లా ఫంక్షన్ చేస్తుంది చెప్తాను మీకు. బిఫోర్ దాట్